హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ డ్రాప్ డౌన్ అ కమెంట్ సో దట్ ఇట్ విల్ హెల్ప్ మై ఛానల్. ఓకే, ఇవాళ నేను ఏం చేయొద్దు అని ఫిక్స్ అయినా అనమాట. ఎందుకంటే ఇంట్లో మమ్మీ ఉంది. సో యూజువల్లీ మా మమ్మీ ఉంటే సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే నేను పెద్దగా ఏం వంట చేయను టైప్స్‌లా ఉంటా అనమాట. డూ లెట్ మీ నో మీ మమ్మీ వాళ్ళు మీ ఇంటికొస్తే డూ యూ కుక్ ఆర్ నాట్ అని. నేనైతే చేయను. నేను బేసిక్‌గానే నా తిండి నేను తినలేను. సో, మా మమ్మీ వస్తేనన్నా కొంచెం తినొచ్చు టైప్‌లో ఉంటా అనమాట. నేననే కాదు, కొంచెం చక్రి ఇంకా పిల్లలు కూడా కొంచెం సరిగ్గా తింటారు టైప్‌లో ఉంటా. మా అత్తయ్య వచ్చినా కూడా నేను చేయను. మా అత్తయ్యనే కొంచెం కుక్ చేస్తారనమాట. కుకింగ్ డిపార్ట్‌మెంట్ ఫస్ట్ వదిలేస్తాను నేను ఎవరన్నా వస్తే. సో, యాహ్! నేను ఇక్కడ కాఫీ తాగుతున్నా. నిలియ చూస్తుందనమాట కాఫీ. దానికి నేను యూజువల్లీ ఎప్పుడైనా మిల్క్ కాఫీ చేసుకున్నప్పుడు నేను మిల్క్‌ని ఫ్రాత్ చేస్తా కదా! సో, ఫ్రాత్ చేసి పైనుంచేస్తే పైన ఓన్లీ మిల్క్ ఉంటదనమాట. సో, అది ఇస్తా ఎప్పుడైనా. కానీ నార్మల్ కాఫీ ఇవ్వను. నేను కాఫీ తాగి వాక్ చేసిన నా దానిపైన. అండ్ ఇక్కడ తలస్నానం చేసేసిన అనమాట నేను. ఆ రోజు చక్రి నన్ను బయటికి తీసుకెళ్తా అనుండే అనమాట. సో, ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, తలస్నానం చేద్దామని చేసినాను. అండ్ దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ మై హెయిర్. యాహ్! సో, నాకు అర్థమైంది ఏందంటే జుట్టు నేను చిన్నగా చేస్తే ఐ హావ్ టు స్టైల్ ఇట్, లేకపోతే నా జుట్టు చాలా చెండాలంగా ఉంటది అని. యాహ్! వన్ ఆఫ్ ద రిగ్రెట్స్. బట్ ఐ యామ్ ట్రైయింగ్ టు గ్రో ఇట్ ఏఎస్ఏపీ. ఒకవేళ నాకు బాగా వర్క్ అయితే నేను ఏమేం ప్రొడక్ట్స్ యూజ్ చేసినా టు గ్రో సో ఫాస్ట్ అన్నది చూపిస్తా. ఆహ్, నేను జూన్‌లో కట్ చేసినా కాబట్టి ఆగస్ట్ ఎండింగ్ అన్నా సెప్టెంబర్‌లోనైనా విల్ సీ ఎంతవరకు పెరుగుతది ఏంటి అని. సో దట్ మీకు గూడా అర్థమైతది కదా! లైక్ ఎంత గ్రోత్ ఉంది ఏంటి అని. సో, రైట్ నౌ నా మెయిన్ ఎజెండా ఈస్ ఇది పెరగాలి అని. అండ్ నేను ఈ గ్యాప్‌లో దేశీ బ్లింగ్ చూస్తున్నా అనమాట. ఆర్ యూ సీయింగ్ దేశీ బ్లింగ్ ఎంత గలీజ్ ఉంది షో. నాకైతే ఒక పాయింట్ తర్వాత నేను చూడలేకపోతున్నా అనమాట. అంటే యాహ్! ఆఫ్‌కోర్స్ నేను ఒక ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూసి లైట్ తీసుకున్నా. ఇక్కడ ఏంటి, మా చిన్ని తల్లి వచ్చి దాన్నది చూసుకుంటుంది. నా దగ్గర ఇట్లా ఫుల్ లెంగ్త్ మిర్రర్ ఉంటది కదా! దాన్ని నాకన్నా ఎక్కువ ఎవరన్నా వాడుతుర్రంటే మా నిలియ వాడుతుందనమాట. అది ఏది పెట్టుకున్నా ఇక్కడికొచ్చి చూసుకుంటది. దానికది కిస్ ఇచ్చుకుంటుంది. దానికి హెయిర్ నచ్చకపోతే పిలకలేస్తే దానికి నచ్చట్లేదు. సో, అది పీకేసుకుంటుంది. దానికి అట్లా గుబురు గుబురే ఉండాలంట. హలో! యాహ్! దిస్ ఈస్ ద సిట్యుయేషన్. బట్ వి ఆర్ నాట్ గోయింగ్ టు వరీ అబౌట్ థట్. ఇవాళ పొద్దున్నుంచి ఎంత జుల్మ్ అయిందంటే నా పైన, ఐ విల్ టెల్ యూ. వెయిట్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. నా ల్యాప్టాప్ పాడైంది అండ్ ఐమ్ రియల్లీ స్కేర్డ్ టు స్విచ్ ఇట్ ఆన్ అనమాట. అండ్ యూ గైజ్ నో నేను మోస్ట్ ఆఫ్ ది ఎడిటింగ్ నా ల్యాప్టాప్లోనే చేస్తా. సో, నాకు అది ఆన్ చేయాలంటే భయమవుతుండే, లిటరలీ భయమవుతుండే. బికాజ్ దాన్ని బ్యాటరీలో ఉబ్బిపోయింది. చక్రి రీప్లేస్మెంట్ బ్యాటరీ కోసం పెట్టిండు. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ద రిప్లేస్మెంట్ బ్యాటరీ విచ్ will come is not even the original batteries still available levanta. So we have to make do with the replacement batteries, and the replacement battery eppudu ostado teladu. So I can't work on that. First things first. Second thing is మస్తైనాయి అబ్బా పొద్దున్న నుంచి ఇట్లా. లెట్ మీ టెల్ యూ. ఈ బ్యాటరీ, ఈ కెమెరా బ్యాటరీలు నాకు 2 ఉంటాయి గైస్. సో ఇది ఇక్కడ ఉంది, ఇంకొకటి ఛార్జ్లో ఉంది. సో ఐ హ్యావ్ 2 బ్యాటరీస్ అనమాట. ఎవ్రీ టైమ్ నేను ఎప్పుడైనా సరే ఇఫ్ దెర్ ఇస్ అన్ ఆప్షన్ టు గెట్ అన్ ఎక్స్ట్రా బ్యాటరీ, ఐ డూ గెట్ అన్ ఎక్స్ట్రా బ్యాటరీ. సో నేనేం చేసిన, లైక్ బోత్ ద బ్యాటరీస్ ఉన్నాయి. ఐమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ ద చార్జర్. ఇట్స్ నాట్ ఛార్జింగ్ సిన్స్ మార్నింగ్. ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్. దెన్ ఐ డోంట్ నో వై ఇట్స్ సడన్లీ స్టార్టెడ్ ఛార్జింగ్ అగైన్. సో ఎనీవేస్ మై మూడ్ వాజ్ వెరీ వెరీ ఆఫ్. మమ్మీ ఇక్కడే ఉంది. సో నేను పొద్దున వాట్ డిడ్ ఐ షో యూ, ఐ వాజ్ డ్రింకింగ్ కాఫీ అనుకుంటా అంతే. ఆ తర్వాత మమ్మీ మేడ్ ఉప్మా. లంచ్కి వీ డిడ్ నాట్ కుక్ ఎనీథింగ్ బికాజ్ మాకు నిన్నటి కర్రీసే ఎక్కువ ఉండే. బికాజ్ మేము ఒకటే పూట అన్నం తింటాం కాబట్టి. సో కర్రీస్ అన్నీ ఉండే. సో యా, అండ్ ఇవాళ my most amazing husband decides to take me out. Okay, so if you guys know, నాకు లైవ్ బ్యాండ్ పర్ఫార్మెన్సెస్ కానీ జామింగ్ సెషన్స్ కానీ ఇలా పాటలు పాడే కాన్సెప్ట్లు ఏవైతే ఉంటాయో అవి నాకు చాలా చాలా ఇష్టం. చాలా అంటే చాలా చాలా ఇష్టం. చక్రికి కొంచెం, నాకు కాన్సర్ట్స్ కూడా చాలా ఇష్టం. చక్రికి ఇవి కొంచెం తక్కువ ఇష్టం అనమాట. ఎందుకంటే చక్రి జామ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. హీ లైక్స్ అ లాట్ ఆఫ్ హిందీ సాంగ్స్ అండ్ నాకు తెలుగు ఓల్డ్ సాంగ్స్ ఇష్టము. సో
yeah, there was a lot of mismatch like that happening, and మేము పోలేదు. అండ్ లాస్ట్ ఐ థింక్ మా యానివర్సరీ అప్పుడు ఐ మేడ్ లైక్ అ హ్యూజ్ సీన్, నన్ను తీసుకుపోతలేవు చేస్తలేవు నువ్వు అది ఇది అని చెప్పేసి. ఐ థింక్ నా బర్త్డేకి లొల్లి లొల్లి చేసిన. సో హీ మేడ్ మై యానివర్సరీ సో 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 నైస్ అండ్ బ్యూటిఫుల్. I think it was one of the best days ever that I've spent with him. So yeah, ఏమైంది, యానివర్సరీ మంచిగా అయింది. సో అండ్ మా మమ్మీ వాళ్ళు యూఎస్ వెళ్ళే డేట్ కొంచెం దగ్గరకు వస్తుంది అనమాట. సో దే ఆర్ వెరీ బిజీ విత్ థింగ్స్ లైక్ దాట్. అండ్ మా మమ్మీ వాళ్ళు యూఎస్ వెళ్ళిపోతే దేర్ విల్ నాట్ బీ ఎనీబడి టు టేక్ కేర్ ఆఫ్ కిడ్స్ రాత్రి. సో వీ కెనాట్ గో అవుట్ లేట్ ఎట్ నైట్. అండ్ ఇవన్నీ యూజువల్లీ లేట్ ఎట్ నైటే అవుతాయి. సో పొద్దున్న పూటలాగా కేటేకర్ దగ్గర వదిలిపెట్టేసి వీ కాన్ గో ఎనీవేర్ అనమాట. సో బికాస్ మమ్మీ ఉంది కాబట్టి హీ డిసైడెడ్ టు టేక్ మీ టు అ లైవ్ బ్యాండ్. అండ్ ఇట్స్ ఇన్ అకాన్. ఇఫ్ యూ గైస్ నో అకాన్, నేను ఆర్బిట్ మాల్ పక్కన ఉంటుంది. And the band that is performing is Band Niraval. It's one of my favorite bands. So yeah. And ఇంకా ఏంటి, ఇంకే చెప్దాం అనుకున్నాను నేను, మర్చిపోయినా. యా, లెట్స్ గెట్ రెడీ అండ్ దెన్ టాక్. ఫ్యాన్ వేస్తాను నేను. ఐ నీడ్ ఏసీ ఇన్ దిస్ రూమ్ అని అడిగితే చక్రిత అంతా పట్టుకొని అన్నది. సో నేను రెడీ అవ్వాలి ఇప్పుడు. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఈస్ మై అండర్ ఆర్మ్స్ ఆర్ నాట్ క్లీన్, మై లెగ్స్ ఆర్ నాట్ వ్యాక్స్డ్. యా, ఇంత దరిద్రంగా ఉంది పరిస్థితి. బట్ స్టిల్ మనం రెడీ అవుదాం గైస్, బికాస్ ఏదైతే జరిగింది ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ రెడీ. లిటరల్గా నాకు వేసుకోవడానికి ఏమీ లేవు, బికాజ్ ఆల్ మై గుడ్ డ్రెస్సెస్ నీడ్ వ్యాక్సింగ్ అండ్ స్టఫ్ లైక్ దట్. ఓకే. సో ఐ వాంటెడ్ టు, నేనేమనుకుంటున్నా అంటే నా దగ్గర డ్రెస్సెస్ అన్నీ తీసేసి కొత్తవి తీసుకుందామని అనుకుంటుండే. బికాజ్ నా డ్రెస్సెస్ అన్నీ నేను రుబ్బి చేసినాను. నేను లాస్ట్ 2-3 ఇయర్స్గా 2-3 ఇయర్స్ కాదులే కానీ ఆల్మోస్ట్ ఒక ఈశాన్ పుట్టినప్పటి నుంచి బట్టలు కొనడం బాగా తగ్గించేసిన. బికాజ్ నేను బక్కగా అయితే లేను, ఫిట్ అయితే లేను అందులో అన్నట్టు అనుకొని కొత్తవి కొంటే నేను అసలుకి ఫిట్ అవ్వను అని చెప్పేసి పాతవే రుబ్బుతున్నా అనమాట బాగా. సో నౌ ఐఎమ్ విసిగెత్తి ఫైడింగ్. సో ఐ వాంట్ టు అన్నీ తీసేసి కొత్తవి తీసుకుందామని అనుకుంటున్నా. సో చెప్పండి. అండ్ ఇక్కడ నేను మేకప్ రెడీ అయిపోతున్నా. సో ఫస్ట్ ఐ డిడ్ మై బ్రౌజ్ అండ్ దెన్ ఇది పిఏసి వాళ్ళ కన్సీలర్. మా చెల్లి నాకు మొన్న కొత్త కన్సీలర్ పంపించింది, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్. నేను అది వియత్నాం తీసుకుపోయి అక్కడ అక్కడ పోగొట్టుకున్నానా ఏంటి నాకు తెలియట్లే. ఇప్పుడు నేను ఎంత ఎతికినా దొరకట్లే. సో యా, పిఏసి ఈజ్ ఆల్సో వెరీ నైస్ కన్సీలర్. ఇఫ్ యు ఆర్ కొంచెం బడ్జెట్ కన్సీలర్స్ చూస్తుంటే ట్రై పిఏసి, చాలా బాగుంటుంది ఫార్ములేషన్ దీనిది. అండ్ నేను ఇక్కడ స్ట్రోబ్ క్రీమ్ యూజ్ చేస్తున్నా. నేను రాత్రి బయటికి వెళ్తున్నా అనమాట. సో నేను లంచ్ ఇవన్నీ తినేసిన, నేను జస్ట్ చూపిలేదు. సో నేను ఇదేంటి మ్యాక్ది స్ట్రోబ్ క్రీమ్ యూజ్ చేస్తున్నా. డాటన్కి స్ట్రోబ్ క్రీమ్ కూడా బాగుంటుంది. బట్ దెన్ నా దగ్గర మ్యాక్ది ట్రావెల్ సైజ్ ఉన్నాయి, మళ్ళీ ఫుల్ సైజ్ కూడా ఉంది. ఐ వాంట్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. సో అందుకే నేను డాటన్కి కొత్తది కొనలేదు. నా దగ్గర ఉన్నది అయిపోయిన తర్వాత కొత్తది కొనలేదు అనమాట. సో పాత ఏమంటారు, ఐఎమ్ యూజింగ్ అప్ మ్యాక్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కాంటోర్కి యాడ్ చేస్తున్నా. నేను ఇవన్నీ చేయక అసలు ఎన్ని రోజులైందా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో నేను కాంటోరింగ్కి ఫెంటీ బ్యూటీ వాళ్ళ స్టిక్ యూజ్ చేస్తున్నా. దీని షేడ్ ట్రఫుల్ అనుకుంటా, ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్. సో యా, నా హోల్ ఐడియా ఇస్ టు డూ న్యూడ్ లిప్స్ అండ్ కొంచెం లైట్గా బ్రౌనిష్ ఐస్ లాగా. సో నేను కొంచెం ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత రెడీ అవుతుండే. అండ్ నాకు ఎందుకో కానీ ఆ పర్టిక్యులర్ డే మేకప్ వేసుకుంటుంటే నేను అసలు మేకప్ ఎంత మిస్ అయినా అన్న ఫీలింగ్ వచ్చింది. ఒకప్పుడు ఐ యూస్ టు రియలీ లైక్ ప్లేయింగ్ విత్ మేకప్. నాకు ఇప్పుడు ఏమో నాకు ఇంట్రెస్ట్ పోయింది అనిపించింది. బట్ నేను చాలా రోజుల తర్వాత రెడీ అవుతుంటే ఐ వాజ్ లైక్ బాగుంది కదా, చాలా రోజులు అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. నేను డాల్బా వాళ్ళది స్ప్రే యూజ్ చేస్తున్నా. ఐ డోంట్ నో వై, బట్ నేను మింత్రాలో కొన్నందుకు ఏమో కానీ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ డిఫరెన్స్ ఆర్ లైక్ అందరు చెప్పినంత గ్లో అయితే ఏమవుతలే నా ఫేస్. మరి మేబీ బికాస్ మై స్కిన్ ఈజ్ వెరీ వెరీ డ్రై, ఐ డోంట్ నో వై. నేను ఇక్కడ మళ్ళీ బ్లష్ యూజ్ చేస్తున్నా. మై హోల్ కాన్సెప్ట్ ఈస్ టు అప్లై అ లాడ్ ఆఫ్ బ్లష్ సో దట్ నాకు అక్కడ ఏమంటారు కొంచెం బ్లష్ బ్లైండ్నెస్ అవ్వాలి జనాలకి టైప్లో. సో నేను యూజ్ చేసే బ్లష్ ఎర్త్ రిథమ్ వాళ్ళది పీహెచ్ బ్యాలెన్స్ బ్లష్. నా దగ్గర ఇంకా బెటర్ బ్లషెస్ ఉండే, ఆ రోజు జస్ట్ అది బయట ఉంది అని చెప్పేసి అది యూజ్ చేసిన. అండ్ దెన్ నేను ఒక న్యూడ్ లిప్ లైనర్తో లిప్స్ లైన్ చేస్తున్నా. ఐ డోంట్ లైక్ లిప్ లైనర్స్. నేను అసలు లిప్ లైనర్స్ పెట్టాను ఎక్కువ కూడా. నా లిప్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి అండ్ అవుట్లైన్ చేసిన ఏజ్ చేసిన నా లిప్స్
మస్త్ ఆర్టిఫిషియల్ అనిపిస్తాయి. అందుకే నేను అవాయిడ్ చేస్తా. అండ్ నేను ఇక్కడ కైలీ జెన్నర్‌ది జింజర్ అన్న షేడ్ లిప్‌స్టిక్ యూజ్ చేస్తున్నా. ఇది చాలా మంచి బ్రౌన్. నాకేమనిపించిందంటే ఇది మ్యాట్‌గానే బావుంటుండేనేమో, నేను అనవసరంగా గ్లాస్ పెట్టినానేమో అని అనిపించింది. బట్ ఎందుకో ఈ మధ్యన ఒకప్పుడైతే నాకు ఇట్లా ఫుల్ మ్యాట్ లిప్స్ నచ్చేవి. బట్ ఎందుకో నాకు తెలీదు గానీ, ఈ మధ్య నాకు గ్లాసీ లిప్స్ నచ్చుతున్నాయి. అంటే లిప్‌స్టిక్ పైన లిప్ ఆయిల్స్ యూజ్ చేయడం గానీ, నార్మల్‌గానే నాకు కొంచెం ఇట్లా జ్యూసీ లిప్స్ లాంటివి నచ్చుతున్నాయి అనమాట. సో, దట్ ఈస్ వాట్ ఐ డిడ్ హియర్. నేను ఐ మేకప్ లాస్ట్‌కి ఏసినాను. ఎందుకంటే ఒకప్పుడు నేను ఇట్లా చాలా ఎలాబరేట్‌గా ఐ మేకప్స్ ఏస్తుండే. కట్ క్రీజ్‌లు, బ్లూ ఐస్, గ్రీన్ ఐస్, ఆరెంజ్ ఐస్ అనుకుంటా. ఇప్పుడు ఈ మధ్యన ఎందుకో తెలీదు, లైక్ మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఏజ్ ఆర్ వాటెవర్, కానీ నేను నార్మల్ ఐ షాడో యూజ్ చేసినా అనమాట. లైక్ ఒక బ్రౌన్ ఐ షాడో క్రీజ్‌లోకి, అండ్ ఒక కొంచెం షిమ్మరింగ్ బ్రౌన్ ఐ షాడో నార్మల్‌గా, అండ్ ఐలైనర్ పెట్టకుండా బ్లాక్ ఐ షాడో పెట్టి దాన్ని స్మడ్జ్ చేసేసినాను. అండ్ లాస్ట్‌కి మస్కారా యాడ్ చేసినాను. చాలా రోజులైతుంది. మీరు చూస్తూనే ఉన్నారు కదా వ్లాగ్స్. ఏదైనా పెళ్ళి ఉంటే తప్పించి ఐ యామ్ నాట్ యూజింగ్ మేకప్ ఎట్ ఆల్. సో, దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్. యాహ్! అండ్ దాల్బా స్ప్రే మీరు యూజ్ చేసినారా? జస్ట్ లెట్ మీ నో ఇఫ్ యూ ఆర్ ఫైండింగ్ ఇట్. మింత్రాలో కొన్నవి అంత పర్ఫెక్ట్‌గా వర్క్ అయితలేదేమో అని అనిపించింది, రాదర్ దాన్ నైకా ఆర్ టీరాలో కొన్నది. డూ లెట్ మీ నో వాట్ డూ యూ గైస్ థింక్. ఆల్సో నన్ను రోజు వితౌట్ మేకప్ చూసి విత్ మేకప్ చూస్తుంటే ఎట్లుంది, అండ్ వాట్ యూ గైస్ థింక్, షుడ్ ఐ ప్లే విత్ మేకప్ అగైన్ ఆర్ లెట్ ఇట్ బీ అండ్ బీ హ్యాపీ విత్ హౌ మై స్కిన్ ఈజ్ అండ్ జస్ట్ లెట్ ఇట్ గో, నాకు చెప్పండి. అండ్ దిస్ ఈస్ ద డ్రెస్ ఐఎమ్ వేరింగ్. అండ్ నాకు చలి పెడుతుంది చాలా ఫాస్ట్గా. సో ఐ వాంటెడ్ టు చెక్అవుట్ కపుల్ ఆఫ్ జాకెట్స్ అండ్ ఐ చూస్ దిస్ వన్. ఓకే, నౌ మా మమ్మీ వాళ్ళు ఇంట్లో ఉన్నారు కాబట్టి నాకు ఛాన్స్ దొరికింది పిల్లలతో బయటికి పిల్లలు లేకుండా నేను చక్రి రాత్రి బయటికి రావడానికి. లేకపోతే మీకు తెలుసు రెగ్యులర్గా మేము డేట్స్ వెళ్తూ ఉంటాము, కేర్ టేకర్ ఒకవేళ ఉంటే. నేను ఇక్కడ జస్ట్ నా బ్యాగ్ షో ఆఫ్ చేస్తున్నా. యా, ఎనీవేస్ నేనేం చెప్తున్నా అంటే, మీరు కూడా జస్ట్ ట్రై టు టేక్ సమ్ టైమ్ విత్ యువర్ హస్బెండ్. ఒకవేళ ఇన్లాస్తో ఉండి ఇది కష్టమవుతుంది అని అనిపిస్తే జస్ట్ ఏదో ఒకటి చెప్పేసి పోండి, మూవీకి వెళ్తున్నాం, ఇటు పోతున్నాం, అటు పోతున్నాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ గో టు వేర్ ఎవర్ యూ వాంట్ టు గో. యా, మా పేరెంట్స్ ఉన్నారు, మా పేరెంట్స్ మస్తు చిల్ కాబట్టి దిస్ హ్యాపెండ్. లేకపోతే మేము కూడా పోవడానికి కొంచెం కష్టపడే వాళ్ళమేమో, బట్ ట్రై అయితే చేసేటోళ్ళం ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. యా, ఎందుకు ఇలాంటి అవుటింగ్స్ అంటే ఇట్ జస్ట్ మేక్స్ యూ అ లాట్ మోర్ రిలాక్స్డ్ అనిపిస్తుంది, స్పెషలీ విత్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రెస్ఫుల్ జాబ్స్. నాకు అంత స్ట్రెస్ ఉండదు, లైక్ కంపారిటివ్ చక్రితో కంపేర్ చేస్తే, బట్ హీ హ్యాస్ అ వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్. సో ఎప్పుడో ఒకసారి అలా నాతో బయటకు వచ్చి తినడం ఇస్ అ కైండ్ ఆఫ్ థింగ్ దట్ వీ బోత్ ఎంజాయ్. నేను చాలాసార్లు చెప్పిన మా ఇద్దరికి ఫుడే ఎమోషన్ అని చెప్పేసి. నేను ఇక్కడ జింజర్ ఏల్ తాగుతున్నా. నేను ఇది కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఫ్లైట్లో తాగిన. అప్పటి నుంచి ఐఎమ్ ఒబిసెస్డ్ విత్ జింజర్ ఏల్. సో ఐ ఆమ్ నాట్ అన్ ఆల్కహాల్ పర్సన్ యాట్ ఆల్. సో యా, దట్స్ వాట్ ఐమ్ హ్యావింగ్. నేను అక్కడ మెయిన్గా వైబ్ కోసం వెళ్తాను అనమాట. ఐ లైక్ ద వైబ్. అందరు హ్యాపీ ఉంటారు, డాన్సులు చేస్తుంటారు, చిల్ అవుతుంటారు. సో దట్స్ వాట్ ఐ లైక్ పర్సనలీ. కొంతమందికి క్యాఫేస్ ఇష్టం, కొంతమందికి డాన్సింగ్ ఇష్టం, కొంతమందికి మ్యూజిక్ ఇష్టం, కొంతమందికి అట్లా ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ టేస్ట్. జస్ట్ మీకు మీ హస్బెండ్ ఇద్దరు వైబ్ అయ్యే ప్లేసెస్కి ట్రై గోయింగ్ అలోన్ అండ్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ ఈచ్ అదర్, సో దట్ వీఆర్ నాట్ జస్ట్ పేరెంట్స్, వీఆర్ ఆల్సో హస్బెండ్ అండ్ వైఫ్ అనేది ఒకటి గుర్తుంటుంది. అండ్ చక్రి ఆర్డర్ చేయడానికి చాలా టైం తీసుకున్నాడు ఆ రోజు, బికాజ్ దెర్ వాజ్ సమ్ సమ్మర్ స్పెషల్ మెన్యూ వస్తుండే అనమాట. సో మేము ఆ సమ్మర్ స్పెషల్ మెన్యూలో నుంచే ఒక చికెన్ స్టార్టర్ అండ్ ఒక ప్రాన్స్ చెప్పినాము. ఈ మధ్యన మేము మెయిన్ కోర్స్ని బాగా అవాయిడ్ చేసి వీఆర్ స్ట్రిక్కింగ్ టు ప్రోటీన్. బక్కగా వేద్దాం అని చెప్పేసి చాలామంది ఆ రోజు నేను పిక్చర్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే చాలామంది బక్కయినా అన్నారు. అవ్వలేదు గైస్, ఇట్ వాజ్ జస్ట్ దట్ యాంగిల్ దట్ మేడ్ మీ లుక్ థిన్. యా, అండ్ యా, నేను చక్రి మంచిగా పాటలు వింటూ మంచిగా ఫుడ్ తింటూ వీ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఫన్. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పిన అనుకుంటా, నిరావల్ బ్యాండ్ నాకు చాలా ఇష్టము. సమ్హౌ వాళ్ళు చూస్ చేసుకునే సాంగ్స్ ఆర్ లైక్ మై కైండ్ ఆఫ్ సాంగ్స్ అనిపిస్తుంది నాకు. సో యా, ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ అండ్ ఐ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఫన్. నాకు మీకు ఇట్లా అనిపిస్తుందా, ఏదైనా ప్లేస్కి వెళ్తే అరే మమ్మీ డాడీని కూడా తీసుకెళ్ళాలి అని నాకు అనిపిస్తుంది అనమాట. నేను చక్రితో అదే చెప్తుండే,
మమ్మీ డాడీని కూడా తీసుకొద్దాము. ఈవెన్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈశాన్య నిలయాన్ని కూడా తీసుకొని రాగలిగితే బాగుండు. ఐ విష్ దేర్ వాజ్ ఎ ప్లేస్ వేర్ ఇట్లా మంచిగా మ్యూజిక్ పాటలు అన్నీ ఉండి పిల్లల్ని కూడా తీసుకురావచ్చు అని ఉంటే బాగుండు. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మేడ్ మచ్ మోర్ సెన్స్ ఫర్ అస్ అనిపించింది. యా అంటే ఇప్పుడు చక్రితో ఉండాలి అన్నది పాయింట్. బట్ వాళ్ళకి కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చూపించాలి వేర్ పీపుల్ ఆర్ సింగింగ్ అండ్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ అని. హలో, వీఆర్ బ్యాక్ అండ్ యా చేంజ్ చేసుకొని మేకప్లు తీసేసి పడుకోవాలి. ఐ రియలీ లైక్డ్ హౌ మై మేకప్ టర్న్డ్ అవుట్. ఇంట్లో చక్రి కొంచెం ఎక్కువ అయింది టైప్లో ఉండే, బట్ దట్స్ బికాజ్ నేను చాలా రోజుల తర్వాత కన్సీలర్ అండ్ ఫౌండేషన్ పెట్టినాను. సో మేబీ దట్స్ హౌ ఇఫ్ హీ ఫెల్ట్ లైక్. నేను మా యానివర్సరీ రోజు కూడా లైక్ నైట్ పార్టీ స్టైల్ వెళ్ళినాం కానీ నేను మేకప్ యాడ్ చేయలేదు. ఐ రియలీ లైక్డ్ హౌ ఇట్ లుక్డ్ వెరీ వెరీ నైస్. సో యా తెచ్చినా చక్రి కెమెరా తెచ్చినావు అని అడుగుతున్నాడు. అలా ఉంటుంది మనతో. అండ్ ఎస్, that is it, you guys. Let's change. Bye guys, see you in my next video.